చాలా రోజుల తర్వాత గుడికి వెళ్ళాను. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే లేచి బ్రష్ చేస్తుంటే మా గ్రహాంతర్వాస్ కాల్ చేసి గుడికి వెళ్దాం అన్నాడు. అది వినగానే సడన్ గా వీడంటే గుడికి వెళ్దాం అంటున్నాడు. ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చేసింది అబ్బా వీడికి అని షాక్ అయిపోయాను. ఎలాగో నేను కూడా చాలా రోజుల నుంచి ఏ గుడికి వెళ్ళలేదని చెప్పి సరే వెళ్దాం అని చెప్పేసి ఫోన్ కట్ చేసిన వెంటనే రెడీ అయిపోయి నేను మా క్రాంతి కూడా మా గ్రహాంతర్వాస్ దగ్గరికి అయితే బయలుదేరేసాను. ఎప్పటి నుంచో నా ఎయిర్టెల్ సిమ్ జియో సిమ్ కింద మార్చుకుందాం వెయిట్ చేస్తూ ఉన్నాను. లక్కీగా మా గుడికి వెళ్ళే దారిలో సిమ్ పోర్ట్ చేసే వాళ్ళు కనిపించారు. అది కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఇంక నేను వదిలితే నా దొరికిందే చాయిస్ అని వెంటనే సిమ్ చేంజ్ చేశాను. దాంతో పాటు 2 రోజుల్లో మన బ్యాలెన్స్ అయిపోతుంది. ఇలా ఎయిర్టెల్ నుంచి జియో కన్వర్ట్ అవ్వడం వల్ల 4 రోజులు బ్యాలెన్స్ ఫ్రీగా వస్తుంది. ఏదైతే ఈ నెల బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పని తప్పింది. ఎందుకు మేము ఏ గుడికి వెళ్ళామో చెప్పలేదు కదా. మా దగ్గరలోనే దారపాలెం అనే ఊర్లో శివుడు గుడి ఉంటుంది. నా చిన్నప్పుడు మా ఊర్లో జరిగే ప్రతి పెళ్లి ఇక్కడే జరిగేవి. ఇప్పుడు నేను ఈ గుడికి రావడం ఇది 3వ సారి, కానీ ఒక్కసారి కూడా దేవుని దర్శించుకోలేదు. ఫస్ట్ టైం ఈ రోజే దేవుని దర్శించుకున్నాను. మిగిలిన ముందు 2 సార్లు వచ్చినప్పుడు ఏం చేసేవారు అని అడిగితారా, మా రిలేటివ్స్ పెళ్లికి వచ్చాను. బస్సు దిగి భోజనాలు తినేసి మళ్ళీ బస్సు ఎక్కి అటు నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం ఈ గుడి లోపలికి వెళ్ళాను. గుడి మాత్రం చాలా బాగున్నది. ఈ రోజు 3వ కార్తీక సోమవారం అవడం వల్ల చాలా ఎక్కువ మంది వచ్చారు. 2 డేస్ నుంచి నా మైండ్ అసలు బాగాలేదు. దేవుడికి దండం పెట్టుకుని గుడిలో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మైండ్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఎందుకు ఈ రోజు మీరు గుడికి వెళ్ళారా కింద కామెంట్ చేసేయండి.